జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలకు జనాదరణ ఉండడం, చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనాలు లేక వెలవెలబోవడమే 2024 ఎన్నికల్లో ఫలితాలకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాలెం గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, హార్టికల్చర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ బోర్డు మెంబర్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ అన్నాబత్తిన కృష్ణవేణి, స్థానిక వైసీపీ నాయకులు దువ్వూరు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన డ్రైన్లను, సిమెంటు రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలే నేడు గలం వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం జేసీఎస్ మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్, సచివాలయం కన్వీనర్ అన్నాబత్తిన వెంకటాచలం, అన్నాబత్తిన మురళి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముత్తుకూరు మండలం దువ్వూరువారిపాలెం, డమ్మాయిపాలెం గ్రామాల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే నిన్న ముత్తుకూరు మండలంలో ముస్లింలకు సంబంధించినటువంటి బరల్ గ్రౌండ్ కావచ్చు, ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి వాళ్ళు అడిగినటువంటి ఆ ఫిషింగ్ బజార్ కావచ్చు, ఫిష్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేశాం. ఈ ప్రాంతానికి అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు హ్యామ్లెట్గా ఉన్నటువంటి గుంతకట్ట వాళ్ళు మాకు రోడ్డు లేదని చెప్పడం, దాన్ని చంద్రశేఖర్ అన్న అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం, ఈరోజు దానికి సంబంధించి మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. ఈరోజు ప్రారంభించి ఈ గ్రామంలో గ్రామస్తులందరి మధ్య సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు, భూములకు సంబంధించినటువంటి భూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. రైతులందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. జనాలు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలని ఏందబ్బా ఈ కాకి గోల, మాట్లాడేటువంటి వాడేటువంటి పదమే ఏందబ్బా ఈ కాకి గోల, ఈ కాకి అరుపులు తప్ప ఎక్కడా కూడా ఈయన మాట్లాడేటువంటి వాటిలో స్పష్టత లేదు అని చెప్పి ఏసడించుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడేటువంటి ప్రతి మాటకి విలువ ఉంది, స్పందన ఉంది, ప్రజల ఆశల ఆకాంక్షల మేరకు పనిచేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే ఒక చిన్న ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారుకి పోటీగా ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని సభలు ఏర్పాటు చేస్తుంటే దానికి పోటీగా చిన్న ప్రదేశాల్లో చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సభలు జనం లేక వెలవెలపోతున్నాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎట్లా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడో, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్తున్నాడు. కానీ ఏమీ లేకపోయినా, ఎవ్వరూ లేకపోయినా, ఏమాత్రం సిగ్గు లేకుండా, బిడి పడకుండా ఖాళీ కుర్చీలుంటే ఆ ఖాళీ కుర్చీలతోనే మాట్లాడి వెళ్ళిపోయేటువంటి దీన స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈరోజు రెండోసారి ఏలూరులో, దెందులూరులో సిద్ధం సభ జరిగింది. సిద్ధం సభ జరిగితే ఏ విధంగా జరిగింది, చివరి వరకు ఎంతమంది జనం ఉన్నారు, ఎటువంటి స్పందన ఉంది జనాలలో, ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే అన్ని ప్రశ్నలకి ఈ రెండు సభలే సమాధానం. చంద్రబాబు నాయుడు సభకు జనం లేక వెలవెలపోవడం, స్పందన లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు విశేషంగా ప్రజల నుంచి స్పందన రావడం, ఇవి రెండే 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఎవరు తిరిగి అధికారంలోకి వస్తారనేటువంటి దానికి ఒక స్పష్టతని ప్రజలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పిలుపుకు స్పందిస్తున్నారు. మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అనేటువంటి దానికి బాధ్యత తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ప్రజలే తీసుకెళ్తున్నారు, ప్రజలే చర్చిస్తున్నారు, ప్రజలే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంతకన్నా పెద్ద మీడియా కానీ, ఇంతకన్నా పెద్ద టీవీ ఛానల్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే గళం ఇప్పేటువంటి పరిస్థితి ఏర్పడితే అంతకన్నా మనం కోరుకోవాల్సినటువంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే నాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చినారో దానికి ప్రజలు స్పందిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు క్యాంపెయినింగ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు
అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే పంతా కొనసాగుతుంది. ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మైకులో మాట్లాడుతున్నాడో పాపం సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అదే వంత పాడుతున్నాడు. నేను ఎవరో చెప్పారు, సోమిరెడ్డికి మాట్లాడుతుంటే మైక్ తీసుకున్నప్పటి నుంచే గసం వదిలిందని. అంటే పాపం మాట్లాడలేకున్నాడు, మాట్లాడే ఓపిక లేదు, మాట్లాడే శక్తి లేదు. అన్నీ కూడగట్టుకొని ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఏదో ఒక విధంగా టికెట్ వస్తే కాస్త ఫండ్స్ వస్తాయి, ఏదో గెటాన్ అయిపోవచ్చు. నేను దీనిని ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి నా జీవితం అంటున్నాడో, సర్వేపల్లికి సోమిరెడ్డి అంకితం అంటున్నాడో, సోమిరెడ్డి ఆలోచన ఇది నాకు గుత్తాధిపత్యం, దీన్ని వదులుకుంటే నాకు మనుగడ లేదు, నాకు కలెక్షన్లకు కానీ ప్యాకేజీలకు కానీ అత్యంత అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టనని చెప్పి చెప్తున్నాడు. రెడ్డికి ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు నేను దువ్వూరు వారి పాలనలో మాట్లాడుతున్నటువంటి సమయం వరకు టిక్కెట్ ఖరారు కాలేదు. కాబట్టి ముందు ఆయన టిక్కెట్ కోసమే పాప ఆయన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే నేను వస్తే ఏడకు నువ్వు వచ్చేది, ఎక్కడికి వస్తావు నువ్వు? నీకు అసలు టికెట్ ఉందా? నువ్వు ఏమీ లేకుండా దొంగతనంగా బస్సుకి ప్రయాణం చేసినట్టుగా, నువ్వు దొంగ రైలు బండ్లో పోయినట్టుగా, మామూలుగా టికెట్ లేకుండా టీసీలు దించినట్టుగా నేను ఎప్పుడు చంద్రబాబు ఆపి దించేస్తాడు తెలియకపోయా. నీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండే. నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి వాళ్ళగా నాకు నేను పోటీ చేస్తాను. ఎక్కడికి పోటీ చేస్తావు? చివరికి నువ్వే చెప్పుకోవాల్సి వచ్చింది, నేనే పోటీ చేస్తాను. నువ్వు పోటీ చేస్తావు, ఎవరు చెప్పలే. సరే నీకు టికెట్ ఇస్తే ఇబ్బంది ఏమి లేదు, కానీ నీకు టికెట్ ఇచ్చారా? దాని మీద స్పష్టత ఉందా? నువ్వు దొంగబండి ఎక్కిపోయినట్టుగా నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావు, వాటి లాగా నువ్వు టికెట్ లేకుండా నాకు టికెట్ వచ్చిందని మాట్లాడుకోవడం, ఏదో ఒకటి బురద చల్లడం లాంటివి తప్ప పరిస్థితి అయిపోయింది. పాపం వయసు అయిపోయింది, రాజకీయ జీవితం అయిపోయింది. రాజకీయ చరమాంకంలో కోరుకుంటే ప్రజలు ఇంకొకసారి ఓటమికి ఆయనని పాపం చేరువుకి చేర్చి ఎవరికి లేనటువంటి ఒక అరుదైనటువంటి రికార్డ్ బహుశా నాకు తెలిసి దేశంలో ఇప్పటి వరకు 5 సార్లు వరుసగా ఓడిపోయినటువంటి వాడు ఉన్నాడు. నియోజకవర్గంలో 4 సార్లు ఓడిపోయినటువంటి వాడు ఉన్నాడు. ఒకవేళ గతి మోక్షం లేక చంద్రబాబు రేపు టికెట్ ఇస్తే ఒకటి కాలస్తుంది పాపం. 5 సార్లు ఒక నియోజకవర్గంలో, 6 సార్లు వరుసగా జిల్లాలో. ఇది ప్రపంచంలోనే బహుశా అరుదైనటువంటి రికార్డు అని నేను అనుకుంటున్నా. దేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి అరుదైనటువంటి రికార్డు లేదు. చివరికి విజయం ఎరిగినటువంటి వీరుడిగా పాప రాజకీయ జీవితానికి స్వస్తి పలకాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈరోజు ఎన్నికలకు ముందు కనపడకుండా 4 సంవత్సరాలు 6 నెలలు మీకు ఓటేసినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు ఎన్నికల హడావుడి కోసం వచ్చేటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. గ్రామాలకు సంబంధించి దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. మిగులు ఉన్నటువంటి పనులు కానీ, ప్రజలు కోరుకున్నటువంటి పనులు కానీ ఏదైనా ఉన్నా వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.